పాలకొల్లు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో ఆర్డీఓ మాట్లాడుతూ 100కు పైగా టోర్నమెంట్లో విజేతగా నిలిచిన చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారకార్థం ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంస్థ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ సంస్థ తరపున క్రీడలు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ ఎడ్ల దుర్గాకిషోర్, విశ్రాంత జడ్జి రామకృష్ణ, పద్మ, డాక్టర్ రంగప్రసాద్ రాజు, సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ బుద్ధ అవతారం రాజు క్రీడా ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరాజు, ఆర్ సత్యనారాయణ రాజు, బి గోపాలకృష్ణరాజు, ఆర్ రమేష్ బాబు, సిహెచ్ వెంకటేశ్వర వర్మ, ఆర్కే రాజు, డిటిడిసి బాబు తదితరులు పాల్గొన్నారు. నేను 2014-19 ఇక్కడ తహసీల్దార్గా చేయడం జరిగింది. మరి ఆయన నేను ఈ కాస్మోపాలిటన్ క్లబ్లోనే నేను కలుసుకోవడం జరిగింది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఖచ్చితంగా చాలా ఆయన రిసీవింగ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయనతో కూర్చున్నప్పుడు టైం తెలీదు. నాకు కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా. టెన్నిస్ గురించి మేము అసలు ఒకరోజు గంట సేపు ఆయన దగ్గర కూర్చున్నాను. గంట సేపు కూడా చాలా, ఎందుకంటే మనకి నేనైతే టెన్నిస్ నేను ఆడను కానీ చూస్తాను. మామూలు వేరే ఆట నేను ప్లేయర్ రావడం వల్ల స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలాసేపు మాట్లాడు. ఆయనకు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్, అదేవిధంగా ప్యాషన్. ఇదనే కాదు, స్పోర్ట్స్ ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తారు. ఇంకా టెన్నిస్ అంటే ఆయన అంత యాక్టివ్. ఆయనలో ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఆయన మాట్లాడిన విధానం, అది మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా హై లెవెల్ ఉంటుంది. అందరికీ తెలుసు, గతంలో కూడా 2014-19 సంవత్సర కాలంలో మరి ఇదే కాస్కో నుంచి ఐస్టార్ గవర్నమెంట్ ఉత్తరరాజు గారు ఆ రోజు సంస్థ అధ్యక్షులుగా ఉండి ఆయన కూడా ఈ ఐస్టార్ ఒక కీ రోల్ పోషించి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగడానికి ఆ రోజుల్లో ఆయన పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ అందరికి అందజేశారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఇక్కడ మరి నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ సంస్థ తరఫున నిర్వహించాం. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ రోజు భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పుడు ఏదైతే ఈ టెన్నిస్ ని మరి అందరికంటే ఆయన ఇష్టంగా ప్రేమించి మరి ఎంతో మంది క్రీడాకారులతో అనుబంధం ఉండి ఈ టెన్నిస్ ని ఆయన జీవితంలో ఒక పార్ట్ గా ఆయన దాన్ని తీసుకుని చేశారు. అటువంటి వ్యక్తికి మనం ఆయన పేరు మీద టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి వారి అబ్బాయి ముందు రావడం, రాంబాబు గారు కూడా మరి మేము ఇక్కడ ముందుగా ఆయన పేరు మీద ముందుగా మనకి కాస్కోనే చెయ్యాలి అని చెప్పడం, దానికి కాస్కో వెంటనే మా సభ్యులందరూ కూడా మనందరం కూడా కాస్కో నుంచి చేద్దామని చెప్పి అంగీకారం తెలిపి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరం ముందుగా రావడం జరిగింది.